అనామికకు దిమ్మ తిరిగేలా చేసిన కావ్య అప్పు. షాక్లో అనామిక, రుద్రాణి, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అనామికకు దిమ్మ తిరిగేలా అప్పు, కావ్య ఎలా చేశారు? మరి అప్పు, కావ్య చేసిన పనితో అనామిక ఏం నష్టపోయింది? ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ ఆఫీస్కి బయలుదేరటంతో రుద్రాణి తట్టుకోలేకపోతోంది. వన్స్ రాజ్ ఆఫీస్లో ఎంటర్ అయ్యాడు అంటే మళ్ళీ ఇంకొకళ్ళు అందులోకి ప్రవేశించడానికి అస్సలు ఏమాత్రం కూడా అవకాశం దొరకదు అనే భయం రుద్రాణిని ఆవహించేయడంతో వెంటనే అనామికకి కాల్ చేసేసింది. ఏం చేస్తున్నావు? ఇక్కడ రాజ్ ఆఫీస్కి బయలుదేరిపోయాడు అని చెప్పని అంటూ ఉంటే, అవునా, బయలుదేరితే బయలుదేరని, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అంటూ ఉంటే, ఏంటి బయలుదేరితే బయలుదేరనివ్వనా, నేనెందుకు కంగారు పడుతున్నానా అంటే, నీకు కంగారు లేదా? అసలు రాజ్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత, అవును, కంగారు పడకండి, ఎందుకంటే కావ్యని నేను రాజ్ మీదకి అస్త్రంలో వదులుతున్నాను అంటుంది అనామిక. ఇలా రుద్రాణి మాట్లాడుతున్న మాటల్ని స్వప్నం వింటుంది. ఏంటి, ఎవరితో మాట్లాడుతోంది రుద్రాణి? ఖచ్చితంగా కావ్యకి ఏదో అపకారం తలపెడుతోంది, లేదా ఈ ఇంటికి నిప్పెట్టే పనే చేస్తోంది అని ఆలోచిస్తూ ఇక వెంటనే స్వప్న అయితే అప్పుకి కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావే అని చెప్పి అనగానే, చెప్పక ఏమైంది అని అంటే, ఏమైందా, మా అత్త ఈ ఇంటిని తగలబెట్టే పనిలో ఉంటుంది కదా ఎప్పుడు, ఆ అనామికకి ఫోన్ చేసిందే అనగానే, ఏంటి అనామికకి ఫోన్ చేసిందా? అసలు దానికి బుద్ధి లేదు, నిజంగానే బుద్ధి లేదు. ఎంత దరిద్రపు మొకంది. కాకపోతే ఆ ఇంటి నుంచి విడిపోయి ఆ ఇంటి వాళ్ళందరినీ కోర్టుకెక్కించిన దాంతో దీనికి సావాసం. సరే, ఏం మాట్లాడింది అంటే, నాకైతే అర్థం కాలేదు, కానీ ఏం ప్లాన్ చేస్తున్నావు అని చెప్పని అంటూ అడుగుతూ ఉంటే అవతలది ఏం చెప్పిందో ఈవిడ మాత్రం, ఏంటి కావ్య రాజ్ మీదకి అస్త్రమా అని అడుగుతోంది అనగానే, అయితే ఇది కావ్య అక్కని ఎందులోనో ఇరికించే పనిలో ఉందక్క, నువ్వు కంగారు పడకు, నేను అక్కతో మాట్లాడతాను అని చెప్పి అప్పు కావ్యకి ఫోన్ చేస్తుంది. కావ్య ఆఫీస్కి బయలుదేరి కూడా గుళ్ళో రాజ్తో ఎదురైన ఇన్సిడెంట్ వల్ల, రాజ్కి తనకి జరిగిన చిన్న గిల్లి కజ్జాల వల్ల మనసంతా కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఎంతైనా భర్త కదా, ఎదురుగా కనిపించి కూడా తనతో గొడవ పడి పెళ్లి కాలేదు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్న తన భర్తని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్న మనస్సు మాత్రం ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సరేనని చెప్పేసేసి కావ్య అలా ఉన్న స్థితిలో అప్పు దగ్గర నుంచి కాల్ రావడంతో, చెప్పప్పు అని అంటే, రుద్రాణి అనామికతో చేతులు కలిపింది. నిన్ను ఎందులోనూ ఇరికించబోతోందని నాకు అనిపిస్తోంది, నువ్వు బావ మీదకి అస్త్రం అని చెప్పని అంటున్నారట అని అనగానే, ఏంటి ఆయన మీదకి నేను అస్త్రాన్నా, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి ఇక కావ్య అంటూ ఉండేసరికి, అవునక్క, ఈ మధ్య నువ్వేమేం చేసావో, ఎక్కడికైనా వెళ్ళావో, ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, ఎక్కడైనా జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, ఏం చేయడానికైనా నువ్వు స్టెప్ తీసుకుని ఉంటే ఆ స్టెప్స్ అన్నీ ఆప్ చేయి, ఎందుకంటే ఎట్నుంచి ప్రమాదం పొంచుందో మనకి తెలీదు. ఆల్రెడీ ఇప్పటికే బావకి నీకు మధ్య పచ్చగడ్డి మీద అగ్గిపుల్ల వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నువ్వు కనుక ఏదైనా బావకి యాంటీగా చేసావు అంటే నీ జీవితం నాశనం అయిపోతుందక్క అని అంటే, అంతవరకు ఓకే, అసలు ఇదంతా చేస్తోంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది మనకు తెలియాలి కదా అప్పు అని అనగానే, సరే అక్క, అయితే నేను అనామికని ఫాలో అవుతాను. అసలు అప్పుడు అనామిక ఏం చేస్తోంది అని చెప్పని అంటే, నాకు తెలీదు, వన్స్ నువ్వు ఫోకస్ చేస్తే ఎంతలో తెలుసుకుంటావు చెప్పు అని కావ్య అనగానే, అలాగే అక్క, నువ్వు అన్నట్టుగానే నేను ఫోకస్ చేస్తాను, ఆ అనామిక స్టెప్స్ ఏంటో ఏం చేస్తోందో ప్రతిదీ తెలుసుకుంటాను అని చెప్పని అంటూ ఇక స్వప్నకి కాల్ చేస్తుంది అప్పు. అక్క, అక్కడ అనామిక గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా, ఏమైనా తెలిసిందా అని అనగానే, మాట్లాడుకుంటున్నారు, అనామిక వేరే కంపెనీ వాళ్ళతో కలిసిపోయిందని, వాళ్ళు కూడా మనకు యాంటీ కంపెనీ అని చెప్పి తెలిసింది అని అనగానే, ఏంటి మన యాంటీ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపిందా, పర్వాలేదే, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అనామిక వెళ్ళి టైఅప్ అయిందని, ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తిని అనామిక పెళ్లి చేసుకోబోతోందని తెలుసుకున్నటువంటి అప్పు ఇక వెంటనే, ఓకే, ఏం చేయాలో నాకు అర్థమైంది అని చెప్పేసి సామంత్ గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న తర్వాత అనామిక సామంత్ని ఎందుకు అప్రోచ్ అయింది అంటే, స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని చెప్పి.
దాంతోపాటు సామంత్ దగ్గర ఉన్న డబ్బుని ఎలా అయినా తన కైవసం చేసుకోవాలని చెప్పి ఈ విషయాలు సామంత్కు తెలిసేలా చేస్తే ఖచ్చితంగా సామంత్ అనామికని వదిలిపెడతాడు. కానీ దానివల్ల కావ్యరాజుల మధ్య వచ్చేటటువంటి డిస్ప్యూట్ని ఏమాత్రం కూడా క్లియర్ ఆఫ్ చేయలేను అని ఆలోచించిన అప్పు ఇక అసలు అనామిక రుద్రాని కలిసి వేసిన ప్లాన్ని ఎలా అయినా సరే రాజ్కి తెలిసేలా చేయాలి, కావ్యకి తెలిసేలా చేయాలి అని చెప్పని అనుకుంటుంది. అలా అనుకుని స్వప్నతోటి రుద్రాని ఎలా అయినా సరే అనామికని కలిసేలా చేయమని చెప్పి చెప్తుంది. దాంతో ఇక స్వప్న ప్లాన్ చేసి అనామిక రుద్రాని కలిసేలాగా చాలా చక్కటి మ్యాపింగ్ చేస్తుంది. అదేంటంటే రుద్రాని ఫోన్లో నుంచి అనామిక నెంబర్కి మెసేజ్ చేస్తుంది, అర్జెంటుగా నేను కలవాలి, ఒక చోటికి రా అని చెప్పి. ఆ ప్లేస్కి అప్పుని కూడా వచ్చేలా చేస్తుంది స్వప్న. ఇలా వాళ్ళు గీసిన మ్యాప్లోకి ఇట్నుంచి రుద్రాని అటునుంచి అనామిక ఇద్దరు కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు రమ్మన్నావు అని అంటే, నేను రమ్మంటావేంటి అని రుద్రాని అంటుంది. నీ దగ్గర నుంచే రమ్మని మెసేజ్ వచ్చింది కదా అని అనేసరికి, అవునా, ఏమో సరేలే, నాకు నువ్వు మెసేజ్ చేసావని చెప్పి నువ్వు పంపిన లొకేషన్కి నేను వచ్చాను. సరే ఏదైతే ఏమైంది, కానీ మొత్తానికి కలిసాం కదా, మాట్లాడేసుకుంటే అయిపోతుంది అని చెప్పని రుద్రాని అంటుంది. ఏం మాట్లాడాలి అని చెప్పి అనామిక అంటే, చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ సామంత్ గ్రూప్ నుంచి నీకొచ్చేటటువంటి లాభంలో నాకు షేర్ కావాలి. ఎలాగూ కావ్యని ఇంట్లోంచి గెంటేశాను కాబట్టి ఇంట్లో నాది పెత్తనం అవుతుంది అనుకున్నాను. బట్ రాజ్ మళ్ళీ పగ్గాలు తన చేతికి తీసుకున్నాడు. సో మేమనుకున్నట్టుగా జరగడానికి చాలా టైం పట్టేటట్టుగా ఉంది. అందుకోసమే నేను చెప్తున్నాను, దయచేసి నీకు సామంత్ గ్రూప్ నుంచి వచ్చేటటువంటి అమౌంట్లో నుంచి నాకు కొంత ఇవ్వు అని చెప్పి రుద్రాని అంటుంది. ఇప్పుడు సామంత్ గ్రూప్కి నువ్వు చేస్తోంది ఏంటి చెప్పు అని అనగానే, నేను చేస్తోంది ఏంటా, కావ్యను నువ్వు డిజైనర్గా పెట్టుకున్నావనే విషయాన్ని సామంత్ గ్రూప్ వాళ్ళు హైడ్ చేస్తున్నారు. సామంత్ గ్రూప్ సిస్టర్ గ్రూప్ని ముందుకు తీసుకొచ్చి అందులో కావ్యని అక్కడ వర్కర్గా తీసుకుని అక్కడి నుంచి తనిచ్చే డిజైన్స్ని సామంత్ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి రుద్రాని అనడంతో, వాట్, చాలా బాగా గెస్ చేశారంటీ. నేను కావ్యని కేవలం రాజు మీదకి అస్త్రంలో వదులుతున్నాను అని మాత్రమే చెప్పాను, కానీ నా ప్లాన్ మొత్తాన్ని చాలా బాగా పసిగట్టేశారు మీరు. ఓకే, అయితే సరే, నేను కాదని అనట్లేదు, జరిగేది ప్రస్తుతం జరుగుతోంది, జరగబోయేది కూడా అదే. సో దీనికోసం మీకెంత కావాలి అని చెప్పని అడుగుతుంది అనామిక. ఇద్దరం పంచుకుందాం, సరేనా, సరే ఉంటానంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా అప్పు తన ఫోన్లో బంధించేస్తుంది. మొత్తం వీడియో తీసి డైరెక్ట్గా రాజ్కి కావ్యకి పంపుతుంది. ఇక అంతే, రాజ్ షాక్ అయిపోతాడు, కావ్య షాక్ అయిపోతుంది. నేను ఇంకా జాయిన్ అవ్వకముందే చాలా బాగా నన్ను ఈ ఉచ్చులో పడకుండా అప్పు కాపాడింది అనుకుంటుంది. ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య. అలా వెళ్ళినటువంటి కావ్యను చూసి రుద్రాని షాక్ అవుతుంది. ఇదేంటిది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అని అనుకుంటూ, ఏంటి వచ్చావు అని అంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్లీ అసలు నువ్వెవరు ఇంట్లో నన్ను క్వశ్చన్ చేయడానికి? ఇది నా ఇల్లు, నా అత్తగారిల్లు, నా భర్త ఇల్లు అని అంటే, భర్త, అసలు వాడే నా మనసులో లేకుండా నీతో కాపురం చేశాను అని చెప్పి నువ్వు చేసిన కాపురానికి ఒక అర్థం లేకుండా చేస్తే నువ్వు మళ్ళీ నా భర్త అంటూ వచ్చావేంటి అని అంటుంది రుద్రాణి. నువ్వు మాట్లాడుతున్నావెందుకు? నీకేం సంబంధం? నేను నీ కొడుకుని పెళ్లి చేసుకోలేదే. కొడుకునిచ్చిన అత్తగారే సైలెంట్గా కూర్చుంటే మధ్యలో నీ పెత్తనమేంటి? నోరు మూసుకుని పక్కకి నడు అంటుంది కావ్య. అలా అంటున్న కావ్య మాటలతో రుద్రాణి, చూసావా అమ్మ ఎలాంటి మాటలు మాట్లాడుతోందో, కనీసం పెద్ద చిన్న లేకుండా అనగానే, మరి నీ కోడలు నీకు చీవాట్లు పెడితే నోరు మూసుకుని కూర్చుంటావు, అపర్ణ కోడల మీద పెత్తనం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అది సైలెంట్గా ఉంటుంది, దాన్ని కదిపితే అది ఊరుకోదు. ఖచ్చితంగా కావ్య అంతకంతా ఇచ్చేస్తుందని తెలిసి కూడా కావ్యని కదపటం నీ తప్పు, ఎవరి తప్పు కాదు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు రాజు వస్తాడు. ఎందుకత్తా తెగ భుజాలు తడిమేసుకుంటున్నావు? అయినా నువ్వు తప్పు చేసావనే విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. నేనేం తప్పు చేశాను అని చెప్పని ఆ రుద్రాణి అంటూ ఉంటే, ఇక అప్పుడు అప్పు తీసిన వీడియోని అందరి ముందు చూపిస్తాడు రాజ్. నాకు అప్పు ఈ వీడియో పంపించింది, నువ్వు అనామిక కలిసి ప్లాన్ చేసి కావ్యని నన్ను ఇంకా దూరం చేయాలని, కావ్య ఎప్పటికీ ఇంటికి రాకుండా ఉండేలా ప్లాన్ చేసి, అండ్ దట్టు నా అపోజిట్ కంపెనీ అయిన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కావ్య వేసే డిజైన్స్ వెళ్ళేలా ప్లాన్ చేసిన మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? అసలు ఈ కుటుంబాన్ని ఏ మాత్రం కూడా మీరు సంతోషంగా ఉండనివ్వరా అని చెప్పి రాజు అడిగేసరికి రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎదురుగా ఉన్న కావ్యని చూస్తూ ఉంటే, అసలు నువ్వు ఏమైనా సరే చేయగలిగిన సమర్థురాలని నిరూపించేసుకుంటున్నావే, అసలు ఇక్కడ లేవు, ఏం జరుగుతుందో నీకు తెలీదు. బట్ మొత్తం ప్లాన్ మార్చేశావు, మ్యాప్ మొత్తం నీ చేతుల్లోకి వచ్చేలా చేసుకున్నావు. అనుకున్నది ఇంప్లిమెంటేషన్ నువ్వు చేస్తుంటే మేం పరిగెట్టుకుని దాని వెనక పరిగెత్తాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు.
అని అనుకుంటూ రుద్రాణి అంటూ ఉంటే అప్పుడు కావ్య అంటుంది, ఎప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేయకు, అర్థమైందా? వెళ్ళిపోయింది కదా, కుటుంబాన్ని వదిలేసింది కదా అనుకున్నట్టున్నావు. అలా వదలాల్సిన అవసరం కానీ ఈ ఇంటిని విడిచి వెళ్లాల్సిన అవసరం కానీ నాకు లేదు. అసలు దొంగలు ఎవరో బయటికి రావాలి అంటే ఇక్కడ దొంగల్ని పట్టుకునే పోలీస్ ఉండకూడదు కదా, అందుకు పక్కకి తప్పుకున్నా. అంతేకాని ఇల్లు నీకప్ప చెప్పి ఈ కుటుంబం కూలిపోతుంటే చూస్తూ కూర్చోడానికి కాదు రుద్రాణి అంటూ కావ్య ఇంట్లోకి వెళ్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.